హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పే స్కేల్స్ అండి, కొత్త జీతాల లిస్ట్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు తీపి కబురండి. పీఆర్సీ అమలుపై ఉత్కంఠత. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి కూడా కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీను అమలు చేయాల్సిన అనివార్య పరిస్థితి అయితే ఏర్పడింది. ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుపై ప్రస్తుతం ఉత్కంఠత నెలకొంది. కేంద్ర ఉద్యోగులకు 8వ పే కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 2026 జనవరి 1 నుంచి కొత్త పీఆర్సీనైతే అంటే 8వ పే కమిషన్‌ను అమలు చేయాలి అని డిమాండ్‌లు వినిపిస్తున్నాయి. అయితే 8వ పే కమిషన్ విషయంలో కేంద్రం నుంచి ఇంకా ఎటువంటి సరైనటువంటి స్పష్టమైన నిర్ణయం వెలువడకపోవడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లలో కొంత అసంతృప్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పరిస్థితి చూస్తే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల విషయానికొస్తే 2023 జూలై 1వ తేదీ నుంచే కొత్త పీఆర్సీని అమలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కొత్త పీఆర్సీ అమలు చేయకపోవడమే కాకుండా పీఆర్సీ కమిటీ చైర్మన్‌ని కూడా నియమించకపోవడము ఆందోళన కలిగిస్తోంది. దీంతో రాష్ట్ర ఉద్యోగులు నిరాశలో అయితే ఉన్నారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కీలకం. ఈసారి పీఆర్సీలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కీలక పాత్ర పోషించే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్‌లకు సంబంధించి 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా పట్టుబడుతున్నాయి. ఇది ఉద్యోగుల బేసిక్ జీతాలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. వివిధ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లతో వేతనాల అంచనా. ఒకవేళ ప్రభుత్వం 2.86% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కన్నా తక్కువ ఇస్తే వేతనాలు ఎలా ఉంటాయో ఒకసారైతే పరిశీలిద్దాము. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనేది 1.8% ఇస్తే ఉద్యోగస్తులకు కొత్త బేసిక్ పే రూ. 32,400 అవుతుంది. పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ 16,200 అవుతుంది. అదే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 1.292%గా ఇస్తే ఉద్యోగులకు కొత్త బేసిక్ పే 34,000 ఉంటుంది. పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ 17,000 ఉంటుంది. 2% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఇస్తే ఉద్యోగులకు కొత్త బేసిక్ సాలరీ 36,000 ఉంటుంది. అదే పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ 18,000గా అయితే ఉంటుంది. ఇక 2.08% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఉంటే ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం 37,000గా ఉన్నట్లయితే పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ అనేది 18,000 అవ్వవచ్చు. ఇక 2.57% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అయినట్లయితే ఉద్యోగులకు కొత్త బేసిక్ జీతం రూ. 46,000 ఉన్నట్లయితే పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ అనేది 23,000 వరకు అయితే ఉంటుంది. ఇంకా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86% ఇస్తే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న ఫిట్‌మెంట్ అనేది 2.86%. సో, ఉద్యోగులకు కొత్త బేసిక్ సాలరీ ప్రకారంగా 51,000 వరకు సాలరీ అయితే ఉంటుంది మినిమమ్. అదే పెన్షనర్లకు కొత్త బేసిక్ పెన్షన్ అంటే మినిమమ్ పెన్షన్ రూ. 25,000 వరకైతే ఉంటుంది. ఉద్యోగులు, పెన్షనర్లు ఆశించిన విధంగా 2.86% ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ గనక ఆమోదిస్తే వారి జీతాలు, పెన్షన్లు గణనీయంగా పెరుగుతాయి. ఇది వారి ఆర్థిక స్థితికి గొప్ప ఊరటనిస్తుంది. ప్రభుత్వ నిర్ణయం కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.